ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడండి అయ్యా, మమ్మల్ని దర్శించండి అయ్యా. మా హృదయంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడిగా మమ్మల్ని ఓదార్చము, మమ్మల్ని ధైర్యపరచుము, నీ మాటలు వినిపింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం. వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. Exodus chapter 3 verse 7. I heard their cry by reason of their taskmasters, for I know their sorrows. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానము కొరకు దేవుడికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎంతమంది అనుకుంటున్నారండి, దేవుడికి ఏం తెలియదు నా పరిస్థితి, దేవుడికి ఏం నా పరిస్థితి అర్థం అవ్వట్లేదు, దేవుడు ఏం నా గురించి ఆలోచించట్లేదు అని అనుకుంటూ ఉంటాం కదా చాలాసార్లు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీ దుఃఖం ఏందో నాకు బాగా తెలుసు, అందుకే నువ్వు మొరపెడితే నేను వింటాను అని దేవుడు చెప్తున్నాడండి. చాలా మంది జీవితాల్లోనండి ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు, మనసులో ఎంతో దుఃఖము, ఎంతో వేదన కలిగి ఉన్నారు, కానీ బయటికి చెప్పలేకపోతున్నారు. అలాగే అది మనసులో పెట్టుకొని కృంగిపోతూ ఉన్నారు. అయితే మనం చెప్పుకోదగినది ఎవరైనా ఉన్నారు అంటే మనకు దేవుడు మాత్రమేనండి. మన ప్రతి పరిస్థితిని మనం దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు తప్పకుండా ఆ ప్రతి పరిస్థితికి దేవుడు జవాబిచ్చేటువంటి దేవుడు. మనుషులందరూ కూడా మనల్ని పైనుంచి చూసి జడ్జి చేస్తారండి. అబ్బా వీళ్ళు పైకి చాలా బాగున్నారు, మరి ఎప్పుడు నవ్వుతూ కనిపించమంటే నిజంగా వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్లున్నారు అని ఫీల్ అయిపోతూ ఉంటారు జనాలు. కానీ నిజానికి చాలామంది హృదయంలో ఎంతో బాధ, ఎంతో వేదన ఉంటుంది. కానీ అది బయటికి చెప్పుకోలేక, చూపించలేక బయటికి కనిపించిన వాళ్ళకి మాత్రం చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటారండి. ఒకసారి ఒక పెద్ద సర్కస్ జరుగుతూ ఉందంట. అందులో ఒక జోకర్ చాలా బాగా నవ్విస్తూ ఉంటాడనమాట ప్రేక్షకులందరినీ. చాలామంది ఆ సర్కస్కి వెళ్తూ ఉంటారు. అయితే ఒకరోజు మరి ఒక డాక్టర్ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడనమాట. వచ్చి అతను తనకున్న ప్రాబ్లం చెప్తూ ఉంటాడు. నాకు అలా అవుతుంది, ఇలా అవుతుంది అంటే డాక్టర్ అంటాడు, నువ్వు చాలా ఏదో బాధలో ఉన్నావయ్యా, నీ మనసులో చాలా కష్టము, దుఃఖము ఉన్నట్లు అనిపిస్తుంది. కొంచెం నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఆ పక్కన ఉన్నటువంటి సర్కస్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి అక్కడున్న జోకర్ చాలా బాగా నవ్విస్తున్నాడు అందరినీ, కొంచెం నీకు రిలాక్స్ అవుతుంది, ప్రశాంతంగా ఉంటావు అని అంటే వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి వచ్చిన వ్యక్తి ఏమంటాడు తెలుసా? డాక్టర్ గారు, ఆ సర్కస్లో ఉన్న జోకర్ ఎవరో కాదు, నేనే అని చెప్తాడనమాట. సో 10 మందిని ఆ జోకర్ వేషంలో ఉండే ఆ వ్యక్తి నవ్వించగలుగుతున్నాడు. కానీ అతని మనసు నిండా ఏముంది? దుఃఖం ఉందండి, బాధ ఉంది, వేదన ఉంది. ఈరోజు ఎంతమంది జీవితాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది, ఎంతమంది హృదయాల్లో ఇలాంటి వేదన ఉందో మనకు తెలియదండి. అయితే ఈ యొక్క వేదన, దుఃఖమునకి ఫుల్ స్టాప్ ఎవరైనా పెట్టగలరు అంటే దేవుడు మాత్రమే. ఒకసారి మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాము. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవ్వడు లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నువ్వు లేచి నీ పరపెత్తుకొని నడమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నంది తన పరపెత్తుకొని నడిచెను. ఇక్కడ చూసినటువంటి ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడండి. మంచం మీద ఉన్నాడు. 38 years. ఒకసారి ఆలోచించండి, 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మంచం మీద పడి ఉన్నాడు అంటే అతని స్థితి ఏ విధంగా ఉంటుంది, అతని మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వ్యక్తి ఎక్కడున్నాడు అంటే మరి యెరూషలేములో ఉన్నటువంటి బెతస్దా కోనేరు దగ్గర ఉన్నాడు. ఎందుకున్నాడంటే అప్పుడప్పుడు ఆ కోనేటిలోకి దేవదూతలు వచ్చి నీళ్లు కదిలిస్తే ఎవరైతే ఫస్ట్ ఆ నీటిలోకి దూకుతారో వాళ్ళకి స్వస్థత కలిగేదనమాట. కాబట్టి 38 సంవత్సరాల నుంచి మంచం మీద ఉన్నటువంటి వ్యక్తి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడైతే దేవదూతలు నీళ్లు కదిలిస్తాయి నేను పడి నేను స్వస్థత పొందుదామా అని. కానీ అతంతా అవ్వట్లేదు. అతనికి ఎవ్వరు సహాయం చేసే వాళ్ళు లేరంట.
అంటే ఒక పక్క ఒంటరితనంతో, ఒక పక్క వ్యాధితో, ఒక పక్క మంచం పడినటువంటి స్థితిలో ఒక వ్యక్తి జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎంత దుర్భరంగా ఉంటుందో అతని పరిస్థితి. అయితే యేసుప్రభు ఆ వ్యక్తిని చూశాడండి. మరొకసారి ఆలోచిద్దాము. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మరి దుఃఖం తెలిసిన దేవుడే అతని దగ్గరకు వచ్చాడండి. అతనైతే యేసుప్రభు దగ్గరికి రాలేదు. దేవుడే అతని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నువ్వు స్వస్థత పరచబడగోరాలనుకుంటున్నావా అని దేవుడే అడుగుతున్నాడు ఆ వ్యక్తిని. ఇతను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, పాపం దుంకాల నీళ్ళలో పడాలి అని, కానీ అది అతనితో అవ్వట్లేదు. దేవుడు అతని హృదయంలో ఉన్న దుఃఖాన్ని చూశాడు కాబట్టి, అతడు బహుకాలం నుంచి ఇక్కడ పడి ఉన్నాడని దేవుడు తెలుసు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి స్వస్థపడగోరుతున్నావా అంటే అప్పుడు చెప్తున్నాడు అనమాట, అయ్యా ఈ నీళ్ళు కదిలినప్పుడు ఎవరో ఒకరు వచ్చి పడిపోతున్నారు, నేను వెళ్ళి పడ్డానికి నాకు ఛాన్స్ లేదు, నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు అన్నప్పుడు వెంటనే నువ్వు లేచి నడువు అని చెప్పి ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే అతడు స్వస్థత నొంది మరి పరిగెత్తుకొని నడిచినట్లుగా మనం దేవుడి వాక్యంలో చూస్తున్నామండి. ఈరోజు ఏ రోగంతో నువ్వు బాధపడుతున్నావు? కొన్ని రోగాలు చెప్పుకోదగినవిగా ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనటువంటివి ఉంటాయండి. కొన్ని మానసికమైన రుగ్మతలు, రోగాలు కూడా ఉంటాయి. అవి ఎవరితో మనం షేర్ చేసుకోలేము. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఆ రోగంతో బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాలుగా ఒక పరిస్థితిలో నువ్వు బంధించబడి ఉన్నావో, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు, ఏ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు చేయాలనుకుంటున్నా ఏ పని చేయలేకపోతున్నావు, నువ్వు ఏదైనా చేయాలనుకుంటున్నప్పటికీ నీ జీవితంలో సఫలత లేనటువంటి పరిస్థితిలో ఉంటున్నావు. నీ హృదయం అంతా కూడా దుఃఖముతో నిండింది. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుపడిపోతున్నారు, అన్నీ వాళ్ళకి జరిగిపోతున్నాయి, కానీ నువ్వు మాత్రము ఉన్న స్థితిలోనే అలా ఉంటున్నావని, చాలా దుఃఖంతో ఉన్నావని హృదయంలో ఈరోజు వేదనతో కృంగిపోతున్నావా? అయితే నీ మనసు దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేవుడిని నీ దగ్గరికి రావడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నువ్వు దేవుడిని అనుమతిస్తావా నీ దగ్గరికి రావడానికి? ఈరోజు దేవుడు నీకు సమయం ఇచ్చాడు, దేవునితో మాట్లాడుతాడు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టగలుగుతావా? ప్రభువా నేను పాపిని, నాకు సహాయం చేయని అడిగినట్లయితే తప్పకుండా అది ఏ పరిస్థితిలో నుంచైనా, ఏ పాపంలో నుంచైనా విడిపిస్తాడు, ఏ రోగంలో నుంచైనా విడిపిస్తాడు. అలాగే నీ హృదయంలో ఏ బాధ అయితే ఉందో, ఏ కష్టమైతే ఉందో, ఏ దుఃఖమైతే ఉందో అది దేవుడు తప్పకుండా తీరుస్తాడండి. నువ్వు రాకపోతే ఆయన నీ దగ్గరికి ఎన్నోసార్లు వచ్చాడు, కానీ నువ్వు తిరస్కరించావు. నువ్వు దేవుడు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో అది ఆయన చూపించాలని చాలాసార్లు ఆశపడుతున్నాడు, అయినా నువ్వు నిర్లక్ష్యపడుతున్నావు దేవుణ్ణి. ఎన్నోసార్లు ఆయన నీ ముందు వచ్చి నిలబడినప్పటికీ నువ్వు పట్టినట్లుగా అంటున్నట్లుగా వెళ్ళిపోతూ ఉన్నావు. అందుకే నీ జీవితంలో దేవుడు కార్యాలు చూడలేకపోతున్నావు. అందుకే నీ జీవితంలో దేవుడు ఏమైతే మేలు చేయాలని నిలబడి ఉన్నప్పటికీ నువ్వు పట్టించుకోలేని స్థితిలో ఉన్నావు. కానీ ఆయనకు తెలుసు నీ హృదయంలో ఉన్న దుఃఖము. ఆయన అందుకే నీ దగ్గరకు వచ్చి ఉన్నాడు, కానీ నువ్వు నిర్లక్ష్య పెట్టావు. మరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇంకా నిర్లక్ష్య పెట్టద్దు. ఈరోజు నీకు సమయం ఇచ్చాడు దేవుడు. ఒప్పుకో, ఏదైతే నువ్వు దేవుడు నిర్లక్ష్య పెట్టావా, దేవుడికి వేరే జీవిస్తున్నావా, లేకపోతే ఏ పరిస్థితిలో ఉన్నావో ఈరోజు నువ్వు ఆ పరిస్థితి నుంచి విడిపించబడాలంటే యేసు ప్రభు నిన్ను విడిపిస్తాడు. ఆయన శక్తివంతుడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి మొరను దేవుడు విన్నాడండి. వారి దుఃఖాలు ఆయనకు తెలిసే ఉన్నాయి. అందుకనే మోషేని ఎన్నుకున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మోషే పట్ల ప్లాన్ కలిగి వాళ్ళని విడిపించడానికి సిద్ధపాటు చేశాడు దేవుడు. అలాగే ఈరోజు నీ పట్ల నా పట్ల కూడా దేవుడికి ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి. తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఒక పిండముగా ఉన్నప్పుడే దేవుడికి నీ పట్ల నా పట్ల ఒక ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. అవన్నీ మన జీవితంలో చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే మొరపెడతావా దేవుడికి? దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తావా? ఈరోజు నువ్వు ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీ హృదయాన్ని యేసు ప్రభుకి ఇస్తావా? ఇప్పుడైనా నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకొని ఒక గొప్ప కార్యాన్ని నువ్వు చూడాలని ఆశిస్తున్నట్లయితే యేసు ప్రభు ఆ గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదైతే నీకు దుఃఖం కలుగజేస్తూ, బాధ కలుగజేస్తూ అనేక దినాలుగా మరి ఆ వ్యక్తి మంచం మీద ఉన్నట్లుగా నువ్వు ఒకే పరిస్థితిలో, ఒకే జీవితంతో, అలాంటి బ్రతుకుతో ఉన్నట్లయితే నేను విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. విడిపించడానికి ఆయన మరి ఇష్టపడుతున్నాడు. యేసు దగ్గరకు వస్తావా? మొరపెడతావా? మరి ఒక్క మాట చెప్పండి, యేసయ్యా నా హృదయంలోకి రండి, ప్రభువా నా జీవితాన్ని అర్పిస్తున్నాను, నన్ను నడిపించు తండ్రి అని ప్రార్థన చేసినట్లయితే ఏ విధంగా 38 సంవత్సరాల నుంచి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని విడిపించాడో, పరుగులు తీసేటట్టు చేశాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైతే నేను బంధించిందో దాంట్లో నుంచి నీకు విడుదలిస్తాడు. నీ జీవితంలో ఎక్కడైతే ఓడిపోయిన స్థితిలో ఉన్నావో, పడిపోయిన స్థితిలో ఉన్నావో, కృంగిన స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి కూడా నిన్ను కూడా లేవనెత్తి పరుగులు తీసే బిడ్డగా విజయోత్సాహముతో ఊరేగింపజేస్తాడు. మరి దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే తప్పకుండా ఈ గొప్ప అద్భుతాలన్నీ కూడా నీ జీవితంలో రిసీవ్ చేసుకుంటూ అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.
ప్రియమైన యేసయ్య, మీరు ఇచ్చిన ఈ ప్రామిస్ కొరకు వందనాలయ్యా. మా హృదయంలో ఉన్న దుఃఖాన్ని చూస్తూ ఉన్నావు తండ్రి. మా మొరని వినే దేవుడుగా ఉంటున్నావు. ఈరోజు ఎవరైతే వాళ్ళ జీవితాలు మార్చబడాలని ఆశపడుతూ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో అయా అట్టి జీవితాలని మార్చి విజయోత్సాహముతో ప్రతి ఒక్కరిని ఊరేగింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.